श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासा सुधस्राविणं तीक्तमप्याप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయం శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. గడిచిన 3 అధ్యాయాలలో హేమడ్ పంత్ గారు తాము ఈ గ్రంథాన్ని ఎందుకు రచించాలి అనుకున్నారు, ఆ గ్రంథ ప్రయోజనం ఏంటి, బాబాగారు ఎలా అనుమతినిచ్చారు, అలాగే బాబాగారి బోధ, ఇటువంటి విషయాలన్నింటినీ తెలిపారు. ఇప్పుడు 4వ అధ్యాయాన్ని వారు ప్రారంభం చేస్తారు. ఈ అధ్యాయంలో సత్పురుషులు అవనిపైకి ఎందుకు అవతరిస్తారు, అలాగే ఎటువంటి కఠినమైన కార్యాన్ని వారు సాధించాలని అవతరిస్తారు. ఇంకా ఈ అధ్యాయంలో గౌలిబువ, దాసగణు, కాకాసాహెబ్ దీక్షిత్, భగవంతరావు క్షీరసాగర్ అనే 4 భక్తుల అనుభవాలు, అలాగే బాబాగారు షిరిడిలో ప్రప్రథమంగా ఎలా ప్రకటమయ్యారు, ఆ ప్రకటమైన తీరుని మనకు వివరిస్తారు హేమడ్ పంత్ గారు. హేమడ్ పంత్ గారు ఈ అధ్యాయాన్ని వాస్తవంగా ఒక సత్పురుషుల చరిత్ర రాయాలి అని అంటే అసలు వారు ఎందుకు అవతరించారు అన్న విషయంతో ప్రారంభమవుతుంది జనరల్గా. కానీ సచ్చరిత్ర ప్రత్యేకత ఏంటంటే నేరుగా ఈ విషయం జోలికి రాకుండా వారు ఎందుకు అవతరించారు అన్నదాన్ని చెప్పకుండా అసలు ఆ బాబాగారి లీలను ప్రత్యక్షంగా చూసి హేమడ్ పంత్ గారు వారికి ఎలా ప్రేరణ వచ్చింది అని తెలిపి, ఈ కథా ప్రయోజనాన్ని మనకు తెలిపి, ఈ గ్రంథాన్ని శ్రవణం చేస్తే ఉన్న విస్తృతమైన ప్రయోజనాన్ని తెలిపి ఇప్పుడు ఈ కథని ప్రారంభం చేస్తున్నారు. వారు చెప్తారు హేమడ్ పంత్ గారు, సత్పురుషుల కథలే మధురం, అందులో సాయిబాబా గారి యొక్క కథామృతం మరింత మధురం. బాబాగారి అనన్య భక్తులు ఈ కథామృతాన్ని సేవించి ఆనందభరితులవుతారు. ఎంత చక్కటి మాట నిజం. బాబాగారి చరిత్ర, బాబాగారి బోధలు, బాబాగారి ముఖతా వచ్చిన వచనాలు ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు శ్రవణం చేసినా, ఎన్నిసార్లు మనం చదివినా తనివి తీరదు. ఇది బాబాగారి భక్తులందరి అనుభవం. ఇక సత్పురుషులు అవనిపై ఎందుకు అవతరిస్తారు? గీతాచార్యులు చెప్పారు అప్పుడే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుల వారు అక్కడే సెలవిచ్చినట్టు ఆ వచనానికి అనుగుణంగానే సత్పురుషులు అవతరిస్తూ ఉంటారు. సచరిత్ర చెప్తూ ఉన్న పలు కారణాలు ఉన్నాయి, అందులో కొన్నింటిని మనం చర్చించుకుందాం. ప్రజలు ఐశ్వర్యం, గౌరవం, భార్య లేదా భర్త, సంతానం ఇవే ఈ జీవితానికి సంపూర్ణ సుఖాలను ఇస్తాయని, ఆ సుఖాలకి ఇవే సాధనలుగా భావించి పరమార్థ చింతనకు దూరమైనప్పుడు సత్పురుషులు అవనిపై అవతరిస్తారు. అంటే పొందవలసింది ఇటువంటి తాత్కాలికమైన సుఖాలు కాదు సుమా అని, శాశ్వతమైన సుఖాన్ని పొందాలి అని తెలిపేందుకు, ఆ శాశ్వతమైన సుఖాన్ని పొందటానికి కల మార్గాలను చూపేందుకు సత్పురుషులు అవనిపై అవతరిస్తారు. అలాగే ధర్మానికి గ్లాని వాటిల్లి ప్రజలు తమ శాశ్వతమైన శ్రేయప్రాప్తిని పోగొట్టుకుంటున్నప్పుడు ధర్మాన్ని జాగృతం చేసేందుకు సత్పురుషులు అవనిపై సాకారులై అవతరిస్తారు. అలాగే ప్రజలు ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలను పోగొట్టుకుని శిశునోదర పరాయణులై
నీతి భ్రష్టులై తమ ఉద్ధరణను అలక్ష్యం చేసినప్పుడు సత్పురుషులు అవనిపై అవతరిస్తారు. అంటే శిశునోదర పరాయణులు కామినీ కాంచనాలకు ఆ ప్రభావాలకు లోనై నీతి భ్రష్టులై ఆయువుని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నప్పుడు అటువంటి వారిని సంరక్షించడానికి, అటువంటి వారిని ఉద్ధరించడానికి సత్పురుషులు ప్రేమతో అవనిపై అవతరిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించడానికి, అధర్మాన్ని నశింపచేయటానికి, దీనులను, దుర్బలులను, పేదలను సంరక్షించడానికి సత్పురుషులు సాకారులై అవనిపై అవతరిస్తారు. చాలా స్పష్టమైనటువంటి మాట. వర్ణాశ్రమ ధర్మాలు వాటిని సంరక్షించడానికి, అధర్మాన్ని నశింపచేయటానికి, దీనులు, ఇక్కడ లౌకిక దృష్టిలో దీనులు అంటే నా అన్నవారు ఎవరూ లేనివారు కదా. ఇక్కడ దీని భావం గురువు పట్ల లేదా భగవంతుడి పట్ల భక్తి విశ్వాసాలు లేనటువంటి వారు దీనులు. దుర్బలులు ఆ భక్తి విశ్వాసాలు అవసరమని గుర్తించినా వాటిని పొందేందుకు అవసరమైన మనోబలం లేనటువంటి వారు, మానసిక బలహీనతలు ఉన్నటువంటి వారు దుర్బలులు. మూడవది పేదలు. పేదలు అని అంటే ఏమీ లేనివారు అని అర్థం మన ప్రాపంచిక దృష్టిలో. అలాగే ఇక్కడ దుర్గుణాలే తప్ప సద్గుణాలే లేనివారు పేదవారు. ఇటువంటి వారందరినీ సంరక్షించడానికే భగవంతుడు సత్పురుషులుగా అవతరిస్తూ ఉన్నారు. తమకు నచ్చిన ప్రదేశాలలో తమకు నచ్చినటువంటి రూపాలతో వారు అవతరించి తమ కార్యాలను సాధిస్తూ ఉంటారు. ఇలా సత్పురుషులు అవతరిస్తారు అని సచరిత్ర మనకు చెప్తూ ఉంది. సత్పురుషుల అవతరణ పరుల కోసమే కానీ, పరోపకారం కోసమే కానీ తమ కొరకు కాదు అంటుంది. అవతారం అనే మాట చాలాసార్లు వస్తూ ఉంది ఇక్కడ. మరి ఇంతకీ అవతారం అంటే ఏమిటి? చాలాసార్లు మనం వింటూ ఉంటాం అవతారం అని. వాస్తవానికి అవతారం అంటే భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు అఖండంగా, అవిచ్ఛిన్నంగా సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు, ఎటువంటి రూపము లేనటువంటి నిరాకారులైన భగవంతుడు తమని తాము ఒక శరీరానికి పరిమితం చేసుకొని భక్తులను ప్రేమించడానికి లీలలను ప్రదర్శింపరావటాన్ని అవతారం అంటారు శ్రీరామకృష్ణులు. వారిచ్చిన నిర్వచనం ఇది. కాబట్టి భగవంతుడు నిరాకారులు, ఎటువంటి రూపము ఆకారము లేనటువంటి వారు. అయినా వారు తమను తాము ఒక శరీరానికి పరిమితం చేసుకుని భక్తులను ప్రేమించడానికే, ఇంక రెండో కారణమే లేదు. భక్తులను ప్రేమించడానికి లీలలను ప్రదర్శింపరావటాన్ని అవతారం అంటారు. ఆరోహణ ఎక్కడం, అవరోహణ దిగటం, ఈ అవరోహణ నుంచే అవతారం అన్నమాట వచ్చింది. కాబట్టి భగవంతుడు అందుకు సత్పురుషులుగా అవతరిస్తూ ఉన్నారు. మరి లీలలు ప్రదర్శింపరావటాన్ని అంటున్నాం. మరి లీలలు అంటే ఏంటి? అదొక గారడి విద్యన, లేదు ఒక ఇంద్రజాలం చేసే ఆ విద్యన? ఇవైతే వాళ్ళు స్వార్థం కోసమో, లేదా వాళ్ళ పట్టుకూటి కోసమో, లేదా వాళ్ళ గౌరవ ప్రతిష్టలు పెంచుకునేందుకోసమో చేస్తూ ఉంటారు. కానీ లీల అంటే ఏంటి అని దాన్ని కూడా వారు చక్కగా నిర్వచించారు. అంటకుండా లోక కళ్యాణం కోసం సంపూర్ణ జ్ఞానంతో చేసే ఒక ఈశ్వర కృత్యము లీల అంటే. కాబట్టి అది భగవంతుడి కార్యం. అందులో ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేదు, ఎటువంటి స్వార్థము లేదు. దాని ఉద్దేశమంతా, దాని లక్ష్యమంతా లోక కళ్యాణం. ఇలా లోక కళ్యాణం కోసం, పరోపకారం కోసమే భగవంతుడు సత్పురుషులుగా, సద్గురువులుగా అవతరిస్తూ ఉన్నారు. అలా సత్పురుషులు ఎందుకు అవతరిస్తారు అని చెప్తూ ఉంది సచరిత్ర. సత్పురుషులు ధర్మాన్ని జాగృతం చేస్తారు, ధర్మాన్ని వారు ఆచరించి చూపిస్తారు, వారిని ఆచరించిన వారిని ధర్మం వైపుకి నడిపిస్తారు. అలా తమ కార్యాన్ని వారు సాధిస్తారు. ఇంకొక చక్కటి మాట రాస్తారు హేమడ్ పంత్ గారు. సత్పురుషులు ప్రవృత్తి ప్రవాహంలో కొట్టుకునే ప్రాపంచకులకు నివృత్తి అనే పునాదిపై పరమార్థ మందిరాన్ని నిర్మించి తమ సహజ గతితో వారిని ఉద్ధరిస్తారు. అల్టిమేట్గా చివరికి ఉద్ధరణే వారి లక్ష్యం. కాకపోతే ఎంత చక్కటి వాక్యమో ఇది. ప్రాపంచికులు ప్రవృత్తి అనే ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంటారు. మనమే ప్రాపంచికులం.
మనమే ఆ ప్రవృత్తి అనే ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉన్నాం. ఇంతకీ ప్రవృత్తి అంటే అజ్ఞానం, లేదా ఇంద్రియాలు తమ సహజమైన స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించడం. ఇంద్రియాలు సహజంగా విషయ సుఖాల పట్ల పరుగులు తీస్తూ ఉంటాయి. అలా విషయ సుఖాల పట్ల పరుగులు తీసే మన ఇంద్రియాలని వాటి సహజ స్వభావానికి భిన్నంగా వెనుకకు మరల్చి గురువు వైపుకి, భగవంతుడి వైపుకి మరలించడమే నివృత్తి. ఖచ్చితంగా ఈ కార్యాన్ని సాధించడానికే భగవంతుడు సద్గురువులుగా అవతరిస్తూ ఉన్నారు. తమ సహజగతితో వారిని ఉద్ధరిస్తారు అంటుంది సచ్చరిత్ర. తమ సహజగతి, తమ ఆచరణ, ప్రవర్తన, తమ బోధలు, తమ ఉపదేశాలు, వీటన్నిటితో ధర్మాన్ని మనలో జాగృతం చేస్తారు. మనలో ఉండే బలహీనతలు మనకు తెలియచేస్తారు. వాటిని దూరం చేసుకునే మార్గాన్ని చూపుతారు. అలా మనల్ని వారు ఉద్ధరిస్తారు అని చెప్తుంది సచ్చరిత్ర. అలా సత్పురుషులు అవతరిస్తూ ఉంటారు. మరి ఇటువంటి సత్పురుషుణ్ణి, ఆ సత్పురుషుని గుణాలను వ్యాఖ్యానించాలి అని అంటే ఎలా వ్యాఖ్యానించాలి? బాబాగారి ఒక్కొక్క సుగుణాన్ని తలుచుకుంటూ ఉంటే మనసు స్తంభించిపోతూ ఉంది అంటారు హేమాడ్ పంత్. మనసు ఆగిపోతూ ఉంది వారి సుగుణాన్ని తలుచుకుంటూ ఉంటే. వాస్తవమైన మాట. బాబాగారి ముఖతా వచ్చే వచనాలని, వారి ప్రేమని ఒక్కసారి మనం మనసారా ఆలోచిస్తే, మనసారా మనం అవలోకిస్తే నిజమండి, ఒక్కసారి మనసు అలా ఆగిపోతుంది. అది సచ్చరిత్రలో ప్రత్యేకత.